ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు ఇచ్చారు. వరంగల్ జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. వరంగల్ నగర అభివృద్ధిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో వరంగల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వరంగల్ స్మార్ట్ సిటీ పనులు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తాగునీరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించారు మంత్రి. సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటి స్థలం లేని అర్హులకు ఇళ్లు కేటాయించాలని, అలాగే అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బేస్మెంట్ పూర్తి చేసిన లబ్ధిదారులకు తొలి విడతగా ₹1,00,000 చెల్లించాలని కలెక్టర్లకు ఆదేశించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనుల్ని 2 నెలల్లో పూర్తి చేయాలన్నారు మంత్రి పొంగులేటి. తర్వాత జూన్ నాటికల్లా వైద్య సేవలకు అవసరమైన పరికరాలను అమర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి పొంగులేటి వివరించారు. మరోవైపు తాగునీటి కొరత రాకుండా కలెక్టర్లకు కఠినమైన ఆదేశాలు ఇచ్చారు.